ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ ఆయుర్వేద హాస్పిటల్ ఫ్రమ్ సరూర్ నగర్ ఆయుర్వేద డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, విటమిన్ డి అనేది ఇప్పట్లో చూసుకుంటే విటమిన్ డి తగ్గిపోతుంది చాలా మందిలో. విటమిన్ డి తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అసలు విటమిన్ డి ఎందుకు తగ్గుతుంది చెప్పండి. విటమిన్ డి తగ్గడానికి కారణాలు అనంతం. మనం తీసుకునే ఆహారంలోనే విటమిన్ డి ఉంటుంది, అండ్ నేచర్లో కూడా విటమిన్ డి ఉంటుంది, చాలా అందరికీ తెలుసు. కానీ సరైనటువంటి ప్రికాషన్స్ లేక, సరైనటువంటి పద్ధతులు, అలవాట్లు మర్చిపోవడం వల్ల ఈ విటమిన్ డి తగ్గుతుంది. సూర్య నమస్కారం చేయడం అంటే, సూర్య నమస్కారాలు యోగాలో చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేసి ప్రత్యక్షంగా సూర్యుడికి ఎదురుగా తూర్పు వైపు నిలబడి ఒక 2 minutes 3 minutes నమస్కారం చేసినట్లయితే సూర్యరశ్మి మన శరీరం పైన సోకి విటమిన్ డి వస్తుంది. లేదా 8 o'clock 7-8 నీరెండలో, ఉదయపు ఎండలో ఒక 15-20 minutes ఎండలో కూర్చున్నట్లయితే సూర్యరశ్మి మన పైన సోకి విటమిన్ డి శరీరంలో న్యాచురల్గా అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు మనం ఏది చేయట్లేదు. ఇంట్లోనే ఎక్కడో చీకట్లో స్నానం చేయడం, లోపల బాత్రూంలో, బయటకు రావడం లేదు, ఎండ తగలడం లేదు. ఇప్పుడు అంటే హెవీ బిజీ అయి చోటే సరిపోక అన్ని అపార్ట్మెంట్స్ లివింగ్ స్టైల్ వచ్చేసి నిలబడడానికి ఎక్కడ నిలబడ్డా ఎండ కాస్త కూడా కనబడనంత చోట్ల ఉంటున్నాం, చీకట్లో ఉంటున్నాం అని చెప్పాలి తప్పకుండా. ప్రొద్దున ఎండ అసలు తగలదు, ఎండ రాదు, మధ్యాహ్నం ఎండ పడకూడదు, సాయంత్రం ఎండ 6 గంటలకి 10 కానీ ఇంటికి రావట్లేదు. ఇంకెక్కడ దొరుకుతుంది మనకు ఆరోగ్యకరమైన ఎండ దొరికే అవకాశమే లేదు. అది ప్రకృతి సిద్ధంగా మనకు దేవుడిచ్చిన వరం అవ్వచ్చు, ప్రకృతి సంపాదించినటువంటి వరం అవ్వచ్చు. దానివల్ల విటమిన్ డి ప్రతి కేవలం ఎండ వల్లే అంటారా? ఎండతో విటమిన్ డి న్యాచురల్గా వస్తుంది, డెవలప్ అవుతుంది. అది కోల్పోతున్నాం కనుక వచ్చే అవకాశం లేదు. విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల మన బాడీలో కనిపించే సిమ్టమ్స్ ఏంటి? విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. విటమిన్ డి తక్కువ ఉంటే కాల్షియం తగ్గిపోవడం ఏంటి అని అనుకోవచ్చు మనం. కాల్షియం శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కాల్షియం తగ్గడం వల్ల అందరికీ తెలుసు, ఎముకల నొప్పులు రావడం, ఎముకలు చిట్లిపోవడం, ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం, విరిగిపోవడం, ఎముకలు బలహీనంగా తయారవడం, పళ్ళు కూడా పుచ్చిపోవడం, లేదా పళ్ళు వీక్ అవ్వడం, దంతాలు కూడా, ఇలాంటివి జరుగుతాయి. కాల్షియం డిపెండెంట్ జబ్బులు అంటాయి. మరి కాల్షియం ఎందుకు తగ్గుతుంది అంటే, ఆహార పదార్థాల్లో తగ్గడం వేరు. అయితే అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకోదు శరీరం. ఎప్పుడు చేసుకోదు? విటమిన్ డి లోపం ఉన్నట్లయితే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. విటమిన్ డి శరీరంలో సరిగ్గా ఉంటేనే శరీరానికి సరిపడేటటువంటి కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం తిన్న ఆహారంలో కాల్షియం ఉంటుంది, ఇతర పదార్థాల్లో ఉంటుంది, శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి. విటమిన్ డి సమృద్ధిగా ఉంటేనే కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, విటమిన్ డి ఉంటుంది. సరే, అయితే ఆల్రెడీ విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు? అంటే మీరు అన్నారు ఇందాక ఎండ గురించి, సూర్య నమస్కారాలు చేయడం, వీటి గురించి. అంటే అవి చేయడం వారికి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నవారు ఆ విటమిన్ డి ఇంప్రూవ్ చేసుకోవాలంటే వేరే మార్గాలు ఏమున్నాయి? ఆహారంలో సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు జంక్ ఫుడ్స్, బయట ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి, బయట ఆహారం పూర్తిగా మానేసి ఇంట్లో లభించేటటువంటి ఆహారం, నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్, లేదా దాని పేరేంటే చికెన్, ఎగ్స్, ఇలాంటివి. ప్రతి డాక్టర్ చెప్తాడు ఎగ్స్, గుడ్లు, పళ్ళు, పాలు తాగండి అని చెప్తాం ప్రాథమికంగా. ఏ డాక్టర్ అయినా అదే చెప్తారు. అది తాగడం వల్ల విటమిన్ డి వస్తుంది. పాలల్లో అన్ని రకాల మినరల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ కెన్ బి దేర్ ఇన్ ద మిల్క్. పాలల్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రైబోఫ్లావిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, జింక్ ఫాస్ఫేట్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది పాలల్లో. 1 cup ఆఫ్ మిల్క్, మార్నింగ్ 1 cup తాగండి, నైట్ 1 cup తాగండి. పాలు తాగుతూ ఉన్నట్లయితే విటమిన్ డి విరివిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ తీసుకునే ఆహారం లీవీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి మిగతా వెజిటబుల్స్ చూసినట్లయితే క్యాలీఫ్లవర్,
ఇంకా వేరే కొన్ని రకాల కూరలు ఉంటాయి. అన్ని రకాల కూరలు అన్నీ తినాలి, సమంగా అన్నీ తింటూ ఉంటే సో విటమిన్ డి వృద్ధి చెందుతుంది. ప్రత్యేకంగా చూసినట్లయితే గ్రుడ్లు, పాలు తప్పకుండా తీసుకుంటే విటమిన్ డి డెవలప్ అవుతుంది. ఎండలో అంటే పొద్దున్నే వారికి కూర్చునే పరిస్థితి Yes. లేకపోయినా ఫుడ్ వల్ల చేంజ్ ఫుడ్లో చేసుకోవచ్చు. చేంజెస్ వస్తాయి. ఈ విధంగా చేసుకో. అలాగే ఆయుర్వేదంలో ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఇంకా విటమిన్ డి తగ్గింది అనుకున్న వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి చిట్కాలు, మంచి వైద్య పద్ధతులు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఆహారంలో ఆ చేంజెస్ చేసుకుంటూ లేదా సూర్యరశ్మిలో నిలబడుతూ మందులు మరి అప్పటికి డెవలప్ కాదు అనుకుంటే సపోర్ట్ ద మెడిసిన్ సపోర్ట్ ఉంటుంది. వేరే కాల్సిక్లామ్ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. అలాగే శ్రవణప్రాచ అనే లేహ్యం ఉంది, ప్రపంచం అంతా తెలుసు. అది వాడితే కూడా కాల్షియం, దాంతోపాటుగా విటమిన్ డి కూడా డెవలప్ అవుతుంది. అలాగే కొన్ని రకాల లేహ్యాలు, రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటివి వాడుతూ ఉన్నట్లయితే కూడా విటమిన్ డి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విటమిన్ డి తగ్గడానికి రీజన్స్, అలాగే తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్, అలాగే ఫుడ్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం Habits, చేంజ్ చేసుకోవడం వల్ల జాగ్రత్తలు. Yes. విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.